ఒక్క నిమిషం మ్యూట్ అవుతారు కొంచెం. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగాలి. మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు మీ అభిప్రాయం తెలియజేయండి. సమయం అయిపోయింది, 3 minutes కంక్లూడ్ చేయండి ప్లీజ్. మాకు టైం ఇవ్వకపోతే ఎట్లా సార్? జనసేన ఇస్తున్నాం సార్, అందరికీ ఇస్తున్నాం. మీకెందుకు టైం ఇవ్వలేదు? అందరికి క్లోజింగ్ 3-4 నిమిషాలు ఇచ్చాం, మీకు అదే ఇస్తున్నాం. కంక్లూడ్ చేయండి. అందరికి సమానంగా ఇస్తున్నాం. అదే సార్, మీకు మీ 3 నిమిషాలు మీకు ఇస్తున్నాం. దీనిలో 30 సెకండ్లు మీరు వేస్ట్ చేశారు. దయచేసి కంక్లూడ్ చేయండి. రైట్ సార్, ఒకటి చెప్తున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారు గాని వైఎస్ఆర్సీపీ నాయకులు గాని ఎవరు కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంలో గాని కూటమిలో గాని ఏ విధంగా వాళ్ళు ప్రశ్నించడానికి అర్హులు కాదు. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు రాసి పెట్టుకోమని నేను చెప్తున్నానంటే, వాళ్ళ మీద అవినీతి చిట్టా పుస్తకాలు రాసి పెట్టుకునే పరిస్థితి. ఇవాళ చూసుకుంటా ఉంటే క్రిమినల్ కాన్స్పిరెన్సీ, చీటింగ్ కేసులు, అధికార దుర్వినియోగం, విమాన ఖర్చులు గాని, హెలికాప్టర్ ఖర్చులు గాని 222 కోట్లు ఖర్చు పెట్టిన దాఖలాలు, ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన చేసిన ఖర్చులు కూడా రేపు ముఖ్యమంత్రులు ఒక ముఖ్యమంత్రి కాదు. అవినీతి చూడండి, అవినీతి చిట్టా ఎంతకాలం చూడమనండి ఒకసారి, కావాలంటే చూడమని. ఇట్లాంటి డిబేట్లలో విమాన ఖర్చులను మాట్లాడితేనే మీ ఓడిని పక్కన కూర్చోబెట్టారు వెంకటరెడ్డి అనేవాడిని. కూర్చోబెడతారు అదే మీ తలకు చుట్టూ కూడా మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టింది వెంకటరెడ్డి అంటోండి. మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు విమర్శలు చేశారు. మాదాపూర్ లో ఉంటాడు, పొద్దున్న మధ్యాహ్నం మంగళగిరిలో ఉంటాడు, రాత్రి అయితే తిరుపతి వెళ్తాడు అని మాట్లాడిన వెంకటరెడ్డి తర్వాత 222 కోట్లు మీ విమాన ఖర్చులని తెలిసిన తర్వాత ఇప్పుడు నోడింది పెట్టొచ్చు. వైఎస్ఆర్సీపీ నాయకులు గాని, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు గాని చూసి పెట్టు ఒకసారి, నువ్వు పెట్టు చూద్దాం కరెక్ట్ గా. విమాన ఖర్చులు జగన్మోహన్ రెడ్డి ఎంత పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత పెట్టారు, లోకేష్ గారు ఎంత పెట్టారు, రాసి పెట్టు చూద్దాం. రేపు డిబేట్ లో మీకు జీవో పంపిస్తా 222 కోట్లు విమాన ఖర్చులు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఉన్నాయని మీకు నేను వాట్సాప్ చేస్తా మీ నంబర్ కి. నన్ను పూర్తిగా కంక్లూడ్ చేయను. లోకేష్ గారిని కానీ అంటే కూటమిలో నేను ఒక నాయకుడిని కాబట్టి నా తప్పితం ఉంటుంది, ఈడేదో కప్పిపుచ్చుకుంటున్నాడని చెప్పేసి నేను చెప్పొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లా ఫ్లైట్ ఖర్చుల కోసం ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి మీరు అంటే కనుక నేను పార్టీ నుంచి వెళ్ళిపోతా. చెప్తున్నా కదా, వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళ సొంత నిధులతో తిరుగుతున్నారు విమానాల్లో. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూపించు టాపిక్ లక్ష్మీకాంత్ గారు ఇప్పుడు ఈ ఏసీబీ ఏదైతే లక్ష్మీకాంత్ గారు దయచేసి ఏసీబీ ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో, మరి న్యాయస్థానం, ఏసీబీ న్యాయస్థానం ఈ కేసుని మూసివేసింది. దీంతో ఇక్కడ క్లీన్ చిట్ వచ్చేసినట్టేనా ఈ విషయంలో? మరి కేవలం ఈ వైసీపీ ఆరోపణలుగానే పరిగణించింది అనుకోవచ్చా? ఈ విషయంలో కంక్లూడ్ చేయండి 1 minute ప్లీజ్. దీని మీద చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులు అయితే ఊరట లభించిందని చెప్పాలండి. కాకపోతే దీన్ని ఇంకా కక్షపూరితంగా చూసుకొని దాన్ని భూతత్వంలో చేసి మళ్ళీ పైకోర్టుకి వెళ్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని తెర మీదకి లేపితే కనుక మనం చేసేదే లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ వచ్చింది. రేపు రానున్న రోజుల్లో కూడా ఆయన మీద ఎటువంటి అవినీతి మరకలేదన్న నాయకుడు అయితే మీరు పేరెంపించుకుంటారు. మేము చెప్పేది ప్రస్తుత అన్న ఏదైనా కానీ నిరూపించుకుంటా. మీ వాడిని అధికారంలో చట్టాన్ని దుర్వినియోగం చేసి వినిపించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసుల నుంచి బయటపడలేదంటే ఆయన మీద ఉన్న ఆరోపణలు కానీ
ఆయన మీద ఉన్న కేసులు కానీ మీలాగా ఎటువంటి కేసులు ప్రజలకు దుర్వినియోగపరచుకోలేదు. అర్థమైపోయింది. అధికారం ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో జోలికి పోలేదు. మీరు అధికారంలో ఉన్న తర్వాత మీ కేసుల కోసమే మీరు పని చేస్తున్నారు. మీరు ప్రజల కోసం పని చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం మీరు పని చేసుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తేడా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన